మొదటి సమూయేలు 1వ అధ్యాయం 27 మనం చూసినట్లయితే ఇక్కడ బైబిల్లో ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను కాబట్టి నేను ఈ బిడ్డను దయచేయమని యెహోవాను ప్రార్థించి తిని కాబట్టి నేను ఈ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. ఏమన్నది? నేను దేవునికి ప్రార్థన చేశాను కాబట్టి ఆ యెహోవా మరి దేవుడు నా మనవిని ఆలకించి నాకు ఈ కుమారుని అనుగ్రహించను. ఎవరిమే? హన్నా నిందలు భరిస్తూనే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించింది. హన్నా ప్రార్థన పర్రాలు. ఎన్ని నిందలు, ఎన్ని బాధలు, ఎన్ని బలహీనతలు తనలో ఉన్న వాటన్నిటినీ తను అనుభవిస్తూనే భరిస్తూనే కదా, ఆ నిందలు భరిస్తూనే కన్నీళ్లతో దేవుని సన్నిధిలో మొరపెట్టింది. కన్నీళ్లతో ఆమె చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. చాలా కాలం పిల్లలు లేరు ఆమెకి. ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు ఎదుర్కొంటుంది. ఈరోజు పిల్లలు అనుకుంటారు నాకేం తక్కువ, నేను అన్నిట్లో గొప్ప. ఆ తల్లిని తీసిపడేస్తూ ఉంటారు, అనరాని మాటలు అంటూ ఉంటారు, నిందిస్తూ ఉంటారు, బాధ పెడతా ఉంటారు, అవమానిస్తూ ఉంటారు. ఆ తల్లి లేకపోతే నువ్వు ఈ భూమి మీదకి వచ్చే పరిస్థితి లేదు. ఆ తల్లి నిన్ను మోయకపోతే, ఆ 9 నెలలు నిన్ను కాపాడుకోలేకపోతే నువ్వు ఈ లోకానికి వచ్చేదానివి కాదు, నువ్వు వచ్చేవాడివి కాదు. అన్న తనకున్నటువంటి బాధ అది వర్ణించలేవు. కన్నీళ్లు విడిస్తూ ప్రార్థన చేస్తుందంట. ఈరోజు నీ తల్లి నీ కొరకు కన్నీళ్లు విడుస్తూ ప్రార్థించట్లేదా? కానీ పిల్లలు అర్థం చేసుకోరు. కొంతమంది నాకేం చేస్తారు, వాళ్ళని అట్లా చూస్తారు, నన్ను ఇట్లా చూస్తారు, వాళ్ళకది నాకు ఇది. పిల్లలు తల్లిని గౌరవించాలి. పిల్లలు తల్లిని గౌరవించాలి. తల్లి చేసిన త్యాగాన్ని వీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి ప్రార్థన చేస్తుందంట, అయ్యా నా గర్భఫలం కావాలా, ఒకవేళ నువ్వు నాకు ఇస్తే గనక నేనేం చేస్తాను, ఆ బిడ్డను నీకోసమే, దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఎంతోమంది తల్లులు పిల్లల గురించి ఏడుస్తూ ఉంటారు, కన్నీళ్ళు విడుస్తూ ఉంటారు. మీరు అనుకుంటారు నా తల్లికి అసలు నా గురించి ఆలోచన లేదని మీరు అనుకుంటారు. కానీ తల్లి మనసు ఎట్లాంటిదంటే బయటికి కనబడకపోయినా లోపట వారు మొరపెడతా ఉంటారు, కన్నీళ్ళు విడుస్తూ ఉంటారు. వేదన, బాధ, భయము, దిగులు. కొంతమంది కుటుంబాల్లో మనం చూస్తే భర్త బాధ్యత మర్చిపోయినప్పుడు, లేదా ఆ భర్త ఆ భార్యను విడిచిపెట్టినప్పుడు తల్లి మట్టుకు ఆ పిల్లల కోసము తన జీవితాన్ని త్యాగం చేస్తాం. నాకు తెలిసిన ఒక కుటుంబంలో ఏం జరిగిందంటే, మరి తను చేసినటువంటి ఒక చిన్న పొరపాటు వల్ల ఇంటి వారు వెళ్ళేశారు. ఇంకోసారి నా ఇంట్లో అడుగు పెట్టొద్దన్నారు. ఎక్కడో వెళ్ళి వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. చక్కటి పిల్లలు పుట్టారు, జీవితం ముందుకు వెళ్తుంది. కానీ ఖర్చులు ఎక్కువైపోయినాయి. ఖర్చులు ఎప్పుడైతే ఎక్కువైపోయాయో సమస్యలు కూడా పెరిగిపోయినాయి, ఇబ్బందులు పెరిగిపోయినాయి, ఇంట్లో గొడవలు మొదలయ్యాయి, ఇంట్లో సమాధానం లేదు. ఎందుకంటే ఇన్కమ్ తక్కువ, పిల్లల చదువులు, ఇంట్లో కావాల్సినటువంటి అవసరతలు. ఒకరోజు చేయకుండా ఆ భర్త విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. తల్లి అనుకుంది, కొంతకాలం చూసింది, వస్తాడేమో
రాకపోయేసరికి ఇంకా చచ్చిపోదామని నిర్ణయం తీసుకో. చనిపోవడానికి ఇంక అన్నీ సిద్ధపడింది. కానీ పిల్లల ముఖం చూసి ఆమె చనిపోవడానికి ఇష్టపడలేదు. నా జీవితం పాడైపోయింది, నేను మోసపోయాను, నా జీవితం నాశనం అయిపోయింది, నేను నా జీవితాన్ని కోల్పోయాను, పొరపాటు చేశానేమో, నా జీవితం కోల్పోయాను, కానీ నా పిల్లలకు నేను తల్లిగా ఉండాలి, వారికి మంచి జీవితాన్ని ఇవ్వాలనుకుంది. తన జీవితాన్ని వారి కోసము త్యాగము చేసి, వారి కొరకు కష్టపడి పని చేసి. ఎలాంటి పనులు దొరుకుతాయండి ఒక హౌస్ వైఫ్కి? ఎలాంటి పనులు ఇస్తారు? బాబా ఎక్కువ చదువుకోలేదు, ఇంట్లో పనులు చేసుకుంటూ వాళ్ళకు వీళ్ళకి సహాయం చేస్తూ వాళ్ళ కడుపులు నింపుతూ వాళ్ళను బ్రతికించుకొని వారిని ప్రయోజకులుగా చేసింది. చూడండి, విచిత్రం ఏంటంటే ఆ తల్లి తన జీవితాన్ని పిల్లల కోసం త్యాగం చేస్తే పిల్లలు పెద్దగై తల్లిని మర్చిపోయారు. చివరకు దిక్కు లేని చావు ఆ తల్లికి దక్కింది. అంటే లోకము ఆ తల్లిని గుర్తించటం లేదు. కానీ పరిశుద్ధ గ్రంథములో హన్నా అనే తల్లి ఇక్కడ కనపడుతుంది మనకు. ఆమె ఎన్నో నిందలు బాధలు భరిస్తూ కన్నీళ్లతో దేవునిని ఆశ్రయించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ఆమె ప్రారంభించినప్పుడు దేవుడు ఆమె కన్నీళ్లను చూశాడు, ఆమె ప్రార్థనను లక్ష్యపెట్టాడు. దేవుడు ఆమెకు కుమారుని అనుగ్రహించాడు. నేను ఈ బిడ్డను దయచేయమని యెహోవాను ప్రార్థించి తిని, నేను యెహోవాను అడిగిన నా మనవి ఆయన అనుగ్రహించను. ఒక తల్లి మనస్సు, ఒక తల్లి ఆవేదన అర్థము చేసుకున్న పిల్లలు వారి భవిష్యత్తులో దీవించబడతారు. పరిశుద్ధ లేఖనాలు మనకు సెలవిస్తూ ఉన్నాయండి. ఏ పిల్లలైతే వారి తల్లిదండ్రులకు లోబడతారో, తల్లిని తండ్రిని సన్మానిస్తారో, దేవుడు వారిని దీర్ఘాయుష్యమంతులుగా చేస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఆలోచన చేద్దాం. మనం ఒకవేళ మన తల్లిని నిర్లక్ష్యం చేస్తున్నామా? తల్లి పట్ల మన ప్రవర్తన ఎట్లా ఉంది? ఆ తల్లికి ఇచ్చే గౌరవం, ఆ తల్లికి ఇచ్చే ప్రేమ, ఆ తల్లికి ఇచ్చే సమయం ఈరోజు ఎంతమంది ఇస్తున్నారు? ఎన్ని ప్రార్థనలు నీ గురించి చేస్తే ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదించాడు? ఎందుకంటే కొంతమంది చాలా స్టబన్గా ఉంటారండి. వాళ్ళ జీవితంలో వారికి ఎదురైనటువంటి కొన్ని పరిస్థితులను బట్టి ఆ తల్లి పట్ల వారు పగతో రగిలిపోతూ ఉంటారు. కానీ నిన్ను పెంచి పెద్ద చేసి ఈరోజు నీవు ఒక స్థితిలో ఉన్నావంటే తల్లి తండ్రి ఇద్దరు కారణం. కానీ నీకు జన్మనిచ్చిన నీ తల్లి నీకు ఈరోజు భారం అయిపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఆస్తి లేకపోవచ్చు, డబ్బు లేకపోవచ్చు, ఆరోగ్యం లేకపోవచ్చు, ఈరోజు నీకు భారం అయిపోయి ఉండొచ్చు. కానీ దేవుడు నీకు ఇచ్చిన అద్భుతమైనటువంటి ఆశీర్వాదం నీ తల్లి అని నేను గ్రహించిన నాడు దేవుడు నేను హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా.